నువ్వేమన్నా ఫస్ట్ నుంచి జీవితంలో పైనుంచి వస్తే పిలుస్తాం. 5 రూపాయలు అచ్చికొక్క తిరుగుతుండదు చూసావా? జగన్మోహన్ రెడ్డి అట్లా ఇస్తుంటే తిరుగుతుండదు. వెరైటీ మనిషి ఆమె. నన్ను అమ్మమ్మ అని పిలవట్లేదని చెప్పి బాధపడుతున్నా లక్ష్మీ పార్వతి. ఏంటంటారా ఆ బాధకు కారణం? అమ్మమ్మ ఎవరిని లోకేష్ గారు పిలవట్లేదంట. అదే ఎవరిని పిలవాలన్నా? లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతిని అమ్మమ్మ అని పిలవాలా? మా ఏం కర్మ పట్టిందంటాను మాకు. ఏంది ఇది అసలు? ఈ రాజకీయం ఏంది? అమ్మమ్మ అని ఏమైనా పిలవాలా? ఏం చేసిందని అమ్మమ్మ అని పిలవాలి? మాకేమైనా కార్యక్రమాలకు వచ్చి ఏమైనా పెద్దగా ఉందా అమ్మమ్మ అని పిలవాలి? నాకు తెలియక అడుగుతున్నా. అమ్మమ్మని దేనికి పిలవాలి నాకు అదే అర్థం కాల. మాకే కార్యక్రమాలకు వచ్చి అమ్మమ్మని పిలవాలి? ఏం పని చేసింది అమ్మమ్మ అని ఎందుకు పిలవాలి? అంతేనా కాదా? అమ్మమ్మ అంటే ఏం చేస్తే తల్లి తర్వాత తల్లి అంటే అన్ని పనులు చేయాలిగా. మరి నువ్వేం చేసావు? ఎప్పుడన్నా ఏమన్నా చేసావా? నువ్వేదో దొడ్డిదారిన మా నాయకుడికి ఏదో అనుకోకుండా లాస్ట్ అందుకనే లాస్ట్ 2 పేజీలు జనం అంతా అందుకనే అనుకుంటారు మూసేద్దాము, ఇట్లాంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి. అమ్మమ్మ అని పిలవాలా నిన్ను? ఇంకేం పిలవద్దా? అనకూడదు కానీ దీనికి అమ్మమ్మ అని పిలవాలా? నాకు అదే విచిత్రంగా ఉంటది. మా నాయకుడు ఎంతో సంస్కారం ఉంది కాబట్టి విజయమ్మకి బర్త్డే విషయం చెప్పాడు. అర్థమైందా? ఏ రోజైనా సరే వర్ధంతికి గాని జయంతికి గాని నీ నాయనమ్మ తాతయ్య ఫోటోలు ఏ రోజైనా పెట్టావా? ఈ రోజు విజయమ్మకి చెప్పావంటే వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టడానికే కదా. అది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పెట్టాడు కదా అంటుంది కదా. మరి నువ్వు ఏ రోజైనా మరి నువ్వు ఏదైనా కార్యక్రమానికి పాల్గొన్నావా? మరి ఏదైనా కార్యక్రమానికి పాల్గొంటేనే కదా అమ్మమ్మ అని హోదా వచ్చేది. అమ్మమ్మ అని హోదాకు రాదు కదా. హోదా అనేది ఎట్టొచ్చింది? ఏదన్నా పని చేస్తే ఇదిగో నేను ఇది చేస్తున్నాను, ఇదిగా ఇట్లా చేస్తే వచ్చింది. నువ్వు ఏ కార్యక్రమంలో పాల్గొన్నావు? ఏం పని చేశావు? నీకు అమ్మమ్మ అనే హోదా ఎలా వస్తుంది? ఏదో ఊరక మీడియా ముందు కూర్చొని సొల్లు మాట్లాడితే కుదరదు. నీ టైము అప్పుడే లాస్ట్ 2 పేజీలే. రామారావు దాంట్లో 100 పేజీలు ఉంటే 98 పేజీలు 2 పేజీలు లేదు. నీ క్యారెక్టర్ వల్ల మేమే మూసేసుకున్నాం, మేమే మడత పెట్టేసుకున్నాం 2 పేజీలు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టిందే చంద్రబాబు నాయుడు అంటున్నావా? మరి ఇదే లక్ష్మీ పార్వతి నిజమే అంటారు? అది వైఎస్ కుటుంబంలో ఎవరు చిచ్చు పెట్టారు? చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టాడా? చిచ్చు పెడితే మరి వైఎస్ విజయమ్మ మొన్నటిదాకా రాజశేఖర్ భార్యగానే ఉందిగా, జగన్ రాజశేఖర్ కొడుకుగానే ఉన్నాడుగా, షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగానే ఉందిగా, అందరూ బాగానే ఉండారుగా. చిచ్చు ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావు. నందమూరికి నారావారికి నువ్వు పెట్టావు. ఎవరు పెట్టారు చిచ్చు? ఏ కుటుంబంలో ఎవరు వస్తే ఎవరు చిచ్చు పెట్టారు? నువ్వు పెట్టుకున్నావు. నీ దరిద్రం మాకంటించావు. మేము ఇప్పుడు చెప్పట్లా నువ్వు అమ్మమ్మ అని పిలవాల్సి వస్తుంది నిన్నని. ఇంకా అమ్మమ్మ అని పిలిచే కాడికి మేము ఎందుకు ఏడా? ఇంకా మాకు అదే అర్థం కావట్లా. ఎవరు పెట్టారు? ఇప్పుడైనా అర్థమైందా? స్విచ్ ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావు. నీ దరిద్రం మాకంటించావు. అర్థమైందా? అందుకనే లాస్ట్ 2 పేజీలు తెలుగుదేశం కార్యకర్తగా నా యొక్క ఒపీనియన్ మూసేద్దామని అనుకుంటున్నాను. నిన్న అమ్మమ్మ అని పిలవాల్సినంత కర్మ తెలుగుదేశం కార్యకర్తకు ఎవరికి పట్టలేదు. తెలుగుదేశం కార్యకర్త అందరికీ చెబుతున్నా, నిన్న అమ్మమ్మ అనే క్యారెక్టర్ ఎవరో దేగట్లా. మరి ఎందుకు వైఎస్ మేము వైఎస్ షర్మిల విజయమ్మ గారికి బర్త్డే విషయం చెప్పాము. బర్త్డే విషయం అందరూ లోకేష్ గారు ఎవరికైనా పెడతారు. మాజీ ముఖ్యమంత్రి భార్య గారు కాబట్టి విజయమ్మకు పెట్టారు. అవునా కాదా? మరి నువ్వు కాదు కదా. అది నిన్ను ఎలా పెడతారు? నీకు ఎలా పెడతారు? నీకు ఎలా వ్యవస్థను చేస్తారు? ఎట్లా కుదిరిద్ది? నువ్వు ఎలా మాట్లాడతావు? నిన్ను అమ్మమ్మ అని పిలవాలా? ఏమో నాకు బూతులు వస్తున్నాయి నోటి నుంచి, ఏం అనలేకపోతాను. ఇంకా అంతకంటే నేనేం అనలేకపోతాను. బూతులు వస్తున్నాయి కానీ వాళ్ళ కుటుంబాన్ని విడదీసిందే చంద్రబాబు నాయుడు అనే మాట మాట్లాడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు రోజు నా మాట్లాడుతున్న మాటలు. నేను అదే అంటున్నాను. ఏం విడదీశారు అంటున్నా. రాజశేఖరుడు చనిపోయేదాకా విజయమ్మ గారు భార్యగా. నువ్వు అది కాదు అంటున్నావా? ఆమె అంటుంది ఏంటంటే అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ పెట్టారంట. అన్నా చెల్లెళ్ళ మధ్య ఎవరు గొడవ పెట్టారు? చంద్రబాబు నాయుడు పెడితే అన్నా చెల్లెల మధ్య గొడవ ఎట్టయిద్ది? ఆస్తి నువ్వు ఆమెకి ఇచ్చిన ఆస్తిని కూడా నువ్వు కాజేసావు కాబట్టి విజయమ్మ కూడా పోరుకులాడుతుంది. అయ్యా దాని ఆస్తి దానికి, ఇద్దరు ఒకటే, నాకు ఇద్దరు 2 కళ్ళు అంటాడు అని చెబుతుంది. ఆస్తి జగన్మోహన్ రెడ్డి కాజేస్తున్నాడు. అది ఆ విజయమ్మ బాధ. మధ్యలో మాకేంది కంఠశ్వాస? మాకు అవసరమా వాళ్ళ గురించి? నిన్న అమ్మమ్మ అనే బాధ మాకు అవసరమా? మాకేం అవసరం? మేమెలా పిలుస్తాం నిన్ను? నువ్వేమన్నా ఫస్ట్ నుంచి జీవితంలో పైనుంచి వస్తే పిలుస్తాం. మధ్యలో ఏదో లాస్ట్లో కాలిగోటి దగ్గర ఉన్నదానివి కాలిగోటి దగ్గర ఉండకుండా నేను అది చేస్తా ఇది చేస్తా అని ఏదో రామారావు గారిని మభ్య పెట్టిందో మాయ చేసిందో అది ఆ భగవంతుడికి, ఆమెకి, రామారావు గారికి తెలియాలి. ఇన్ని మాట్లాడుతున్న లక్ష్మీ పార్వతి, మరి వైసీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని లేదంటే గనక ఇంకా కొంతమంది నాయకులు షర్మిల గారిని కుక్కతోటి, అసలు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే కనుక కాసు మహేష్ రెడ్డి అయితే కనుక కుక్క కాదు. దీంట్లో మనం అనకూడదు. రాజశేఖర్ పుట్టలేదని కూడా చెబుతున్నారు.
అయ్యో ఈ కాదు అసలు దాసి లేదా? కాసు మహేష్ రెడ్డి అయితే దాసి అని మాట్లాడిన మాట మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య ఉన్న గొడవని ప్రజలు నాయకులు అయ్యుండి కూడా అలా మాట్లాడటం అనేది చాలా హేయమైన చర్య. అర్థమైందా? అన్నా చెల్లెల మధ్య 1,00,000 ఉంటాయి. నువ్వెవడో మాట్లాడటానికి ఏది మీ కుటుంబం కాదు కదా, అది రాజశేఖర రెడ్డి కుటుంబం. రాజశేఖర రెడ్డి గురించి మీరు ఆ ఆడబిడ్డ గురించి అలా మాట్లాడటం, అందుకనే మా నాయకుడికి సంస్కారం అన్నీ ఉన్నాయి కాబట్టి విజయమ్మ గారికి బర్త్డే విషయం చెప్పాడు. ఆ తెగువ తెంపు మీకు లేదు కాబట్టి మీరు 11కి వచ్చారా ఎదవల్లారా. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం కాసేపు. ఏంటి మా అంబటి రాంబాబు గారు అంత పెద్ద దీక్ష చేస్తే కనుక ఎవరు గుర్తించలేదు. పెద్ద దీక్ష మేం చేశాంగా 43 రోజులు రాజధాని చేసినప్పుడు, జగన్ చేసినప్పుడు 43 రోజులు మేము దీక్ష చేసాం వరుసన కలెక్టర్ ఆఫీస్ దగ్గర. పెద్ద దీక్ష అంటే నాకు అదే అర్థం కాల. ఏం చేశాడు దీక్ష ఆయన? 12 గంటలు నిరవధిక నిరాహార దీక్ష. పొద్దున 5ంటికి వచ్చి బరీగా తిని సాయంత్రం 4 దాకా ఉండి మైకులో మాట్లాడి వెళ్ళిపోవటం కూడా పెద్ద దీక్ష. నాకు అదే అర్థం కాల. ఏం చేశాడు? అమరావతి మాకు కావాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు 43 రోజులు మేము దీక్ష చేసాం. 43 రోజులు చేసాం. కరోనా వచ్చి కలెక్టర్ గారు కరోనా ఎఫెక్ట్ వల్ల మాకు దించారు, లేకపోతే మేము కంటిన్యూస్గా ఆ దీక్ష అట్టానే కొనసాగేదేమో. 43 రోజులు మేము చేసింది. నువ్వేం దీక్ష చేసావు? నువ్వేం దీకావు? నాకు అదే అర్థం కాల. జనమేమని వచ్చారా? ఎక్కడ వచ్చారు? నా తెలియ కొడుతున్నా ఆ స్టేజ్ మీద ఉండారు 50 మంది. నాకు అదే అర్థం కాలేదు. మధ్యలో ఈ శ్యామల శ్యామల తొక్క అక్క అంటారులే, ఆమె కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు గారికి, అంటే మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబా, నాకు అదే అర్థం కాలేదు. అవునా అంటే దానికి ఏమన్నా అయ్యారేమోలే మాజీ ముఖ్యమంత్రి అని. మాకేడ మేము ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా హోదాలో మాకేడ కనపడలేదు అంబటి రాంబాబు గారు. మేము కూడా అవి తీసేయండి. ఇఫ్ యూ థింక్ బ్యాడ్ అంబటి రాంబాబు అన్న యువర్ డాడ్ అంటూ ఒక వార్త, ఒక డైలాగ్ అయితే పేల్చారు. మరి ఆ డైలాగ్ ఏం చెబుతారు? అన్ని డైలాగులు వెరైటీ డైలాగులు పేల్చిద్ది. వెరైటీ మనిషి ఆమె. అర్థమైందా? ఆమె ప్యాకేజ్ స్టార్ కాదు, పేటిఎం స్టార్ అంటారు ఆమె. అర్థమైందా? డబ్బు కోసం పేటిఎం బ్యాచ్ ₹5 అచ్చికొక్క తిరుగుతుండదు చూసావా? జగన్మోహన్ రెడ్డి అట్లా ఇస్తుంటే తిరుగుతుండదు. ఆమె గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు దీక్ష అంటావా? ఆడ జనమే రాలేదు. అర్థమైందా? 10 రోజుల ముందు చెప్పారు నేను పలానా తారీఖు దీక్ష చేస్తున్నాను. మరి ఎలా రావాలి జనం? మీరే వీడియో తీశారుగా, వీడియో చూపించారు కదా, దాంట్లో కుర్చీలు కూడా ఖాళీగా ఉండేగా. మరి ఏమి దీక్ష? నాకు అదే అర్థం కాల. దీక్ష అంటే మరి కనీసం 100 మంది అన్న ఉండాలి, 50 మంది ఉంటారు ఆ దీక్షకి. దాంట్లో అచ్చికొక్క ఒకటి తిరుగుతుంటది శ్యామల. మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకు 151 నుంచి 11 అందుకని ఇచ్చారమ్మా. జాగ్రత్తగా ఇప్పుడైనా మలుచుకుంటే చాలా అందంగా ఆశాస్పదంగా ఉంటది. మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి, జాగ్రత్తగా మాట్లాడండి. మరి నాగార్జున యాదవ్ కులం చూడం మతం చూడం అని చెప్పి ఒక డైలాగ్ అయితే కొట్టారు కదా. నచ్చింది ఆ డైలాగ్. అప్పుడు వాళ్ళు కూడా సినిమాలో కూడా అంత బాగా చెప్పలేదు అనిపించింది. ఈ సినిమాలో తీసుకుంటే పోయింది. అట్టు కూడా చెప్పలే. కులం చూడం మతం చూడం మానవత్వం చూడం మానవత్వం. అది కాదండి, ఇప్పుడు ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇస్తే మీరు ఏంది సిల్లీగా నవ్వుతారు? లేకపోతే వాడి బతికేంత వాడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేది ఏంది? వాడు ఏంది హోటల్లో చూసావు వాడిని కుక్కను కొట్టలేదు ఆ రోజు పరిగెత్తి ఇచ్చారుగా. ఏంది వాడు వార్నింగ్ ఇచ్చేది? వాడు ఎంత, వాడు బతికేంత వాడు వార్నింగ్ ఇవ్వటానికి? వాడి క్యారెక్టర్ ఎంత? వాడు వార్నింగ్ ఇచ్చేది ఏంది? వాడు బఫూన్ గాడు. అర్థమైందా? వాడిచ్చేది ఏంది వార్నింగ్? వాడేం కాదు. ఏదైనా సరే నాయకులు అనేవాళ్ళు జనంలోంచి వస్తే ఆ స్పందనే వేరుగా ఉంటది. ఊరకేదో ఇళ్లలో కూర్చొని నేను దీక్ష చేస్తాను జనం రాండి అంటే ఎవరు రాల. అర్థమైందా? మొన్న గొడవ అంటావా, అది అతని నోటి దురుసు వల్ల అయింది, నోటి తుత్తర వల్ల అయింది. ఇది కూడా అంతే, ఏమీ లేదు. అతని దీక్షలో 50 మంది ఉన్నారు. ఆ వీడియో తీసింది కూడా మీరే చూపించారు. జనం ఎంత మంది ఉన్నారు, ఇంత ఇది ఉంది, ఇంత జరుగుతుంది అని. మరి ఇంకెక్కడ ఉంది అతని దీక్ష? ఏం చేశాడు అతని దీక్ష? ఏమన్నా జనానికి ఏమన్నా ధర్నా చేశాడా? ఏడన్నా రైతుల గురించి ఒక ధర్నా చేశాడా? ఏం చేశాడు? ఆ సంక్రాంతి వస్తే డాన్సులు వేస్తాడు. అతని పేరు డాన్సుల సంబరాల రాంబాబు. పేరు కూడా సంబరాల రాంబాబే. అట్లానే అతని క్యారెక్టర్ కూడా అలానే ఉంటది. అతని వల్ల ఏమీ లేదు. వచ్చిన క్యారెక్టర్ కూడా అలాంటి శ్యామల, నాగార్జున యాదవ్ వీళ్ళే. వాడు ఒకడు వెంకటరెడ్డి గాడు ఒకడు ఉన్నాడు, ఐడియా ఉందా నీకు? వాడు ఒకడు కడపల్లి చెప్పాడు, వాడు కూడా పక్కనే ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్లు వాళ్ళవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆడ ఏమీ జరగదు. ఈ కూటమి ప్రభుత్వం 100% న్యాయం చేస్తుంది కాబట్టి జనం ఎవరు అంబటి రాంబాబు దీక్షకి రాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.